అది చెప్పండి అని చెప్పంటే, అది మీకు అభ్యంతరం అయితే వదిలేయండి అంటే, చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి మీరు అడగండి. చెప్తానని తనకి చెప్పా. ఏంటంటే, ఈ క్వెషన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. హ్మ్. "ఏరా అంతేనా? మరి పరిస్థితి ఏం లేదా?" ఇలా మాట్లాడేవాళ్ళుంటారు. ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్‌లో గాని. రకరకాలుగా అంటే ఫిజికల్ ఇనెబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులేయటం, కర్మగాలి అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో, మనం పెళ్లి చేసుకోపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న ఒక భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడవ్వడానికి కారణం. ఒకడు మొగుడవ్వడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. అవును సార్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడది చాలా పాతదయిపోయింది గానీ చూసినోళ్ళు చూసారు. కానీ ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా. అరే! పియర్ ప్రెషర్‌కి గురై చేసుకోకండి. నారాయణమూర్తి గారున్నారండి. నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లన్నదే వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులున్నాయి. అవును. టప్పని ఆయన ఒక రోజొచ్చి లేదు లేదు తోడుండాలి. నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూసాను. మనం పెళ్లి చేసుకోవాలి కదా! అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అనేది బ్యాడ్. హ్మ్. నేనిప్పుడు పెళ్ళికి వ్యతిరేకంగా నేను ఎవరికీ ఏ సలహా ఇవ్వననుకోండి అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బావుంటదో చెప్పే ప్రాసెస్‌లో నేను తోడుండాలని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని జెప్పారు. చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరిచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్‌గా. మీరేమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు. హ్మ్. బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా జేసేయాల. అప్పుడు అలా చెప్తా. అనిపించే అమ్మాయి నా లైఫ్‌లోకి రావాలి. రావాలి. సో, ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్. హ్మ్. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడైనా చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఉండేవాడిని. సో ఇంత క్లియర్‌గా ఎంత దీనిగా ఉన్నప్పుడు నేను ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి. అప్పుడు వెర్షన్ వేరేగా ఉంటది. ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఎవెన్చువల్లీ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికి నన్ను పట్టుకొని ఇదే క్వెషన్ అడుగుతుంటే నేను అదే అంటా. ఒక్కడిని చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు? అదే కదా క్వెషను. పాపులేషన్ పెంచేసి, పొల్యూషన్ పెంచేసి ఏం కర్మ ఇది? కరప్షన్ పెరిగిపోతుంది దీనివల్ల, దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం. ఒకటే చెప్తా. మనం ఫిలాసాఫికల్‌గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజొచ్చిన తర్వాత అన్నీ వదులుకోవాలి. తిండి, ఆహ్, వ్యసనాలు, బంధాలు అన్నీ వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్‌ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వెషన్. సార్ ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారిలాగా ఫీల్ అవ్వాల్సొస్తది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ ఎళ్తది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నావు. ఆడెప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవ్వరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు. ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాకన్నట్టు. వ్యక్తిగత పెళ్లి నిర్ణయం. వద్దని ఎవరికీ చెప్పట్లేదు. వద్దని చెప్పడం ఎంత తప్పో, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. హ్మ్. ఈ మాత్రం అర్థం చేసుకొని ఆవిడ చావగలడండి వదిలేస్తాం బట్ ఎ వాట్ ఎ పర్సన్ భలే గుర్తు చేశారు సార్ టీఎన్ఆర్‌ని. ఇలాంటివి ఎన్నుంటాయో. 'అమృతం' సీరియలు మీరు 'శివాజీ రాజా' గారి తర్వాత మధ్యలో వేరే యాక్టర్ చేసారు. తర్వాత మీరు 'నరేష్' గారు. 'నరేష్' గారు చేసారు. తర్వాత మీరు థర్డ్ యాక్టర్. సార్ 'నరేష్' గారు చేసింది చాలా తక్కువ ఎపిసోడ్‌లు. హ్మ్. వారిని పక్కన పెడితే 'శివాజీ రాజా' గారు చాలా